ఈరోజు అరుంధతి సేవా మండలి చుడి బజార్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది. మంచి మెజారిటీతో మెదకృష్ణ గారికి ఈరోజు గెలిపించారు. గతంలో కూడా ఆయనే ఉండే, ఈరోజు కూడా మళ్ళీ మంచి మెజారిటీతో అతను గెలిపించారు. 26 బస్తీల సంఘాల పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఓటేయడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిపించారు. అరుంధతి సేవా మండలి ఒక ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. అధ్యక్షులుగా ఎన్నికైన మన కృష్ణన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ 26 బస్తీల సంఘాలు ఒక తాటిపైకి వచ్చి కృష్ణన్న గారిని గెలిపించడం చాలా సంతోషం. అలాగే ఓటు వేయని వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతూ కృష్ణన్న గారి అడుగుజాడల్లో అందరం నడవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అరుంధతి సేవా మండలి ప్రధాన కార్యాలయం 26 బస్తీల సంఘం ఈరోజు అధ్యక్ష ఎన్నికలలో హోరాహోరీగా ప్రత్యర్థి అభ్యర్థుల మీద అధిక మెజార్టీతో మరి అభివృద్ధి పథంలో గతంలో నడిపించిన మిద్దకృష్ణ అదే బాటలో మరి 26 బస్తీ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ ఆ కృష్ణన్న మీద నమ్మకం పెట్టి మరొకసారి అన్నకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నేను వాళ్ళకందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అయితే ఆశయం ఉందో, మీరైతే అన్నకు ఏదైతే అవకాశం ఇచ్చారో అవకాశాన్ని అన్న సద్వినియోగం చేసుకుంటాడు. ఇంకా అంచెలంచెలుగా మన సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆల్రెడీ మీకు సంఘం అభివృద్ధి కనబడ్డది. అది చూసే మీరు అన్నకు అధిక మెజార్టీతో ఓటేసారు. మీ అందరికీ పేరున ఈ విజయోత్సవంలో మన కృష్ణన్న కాదు జీతింది, మనం అందరం జీతినాం. 26 బస్తీల సంఘాలకు సంబంధించిన అందరు జీతారు. ఇది మనందరి విజయం. ఇది ప్రజాపాలన కావాలని చెప్పేసి నేను కృష్ణన్న గారితో ఇంకా మన సంఘంతో పాటు మన 26 బస్తీ సంఘాలను కూడా అభివృద్ధి చెందాలని అన్న మంచి అంబిషన్తో మేనిఫెస్టోలు చూసిన విధంగా ప్రతి ఒక్కటి అన్న కరెక్ట్గా దాన్ని కార్యాచరణలో పెట్టే విధంగా అన్న ముందుకు నడుస్తున్నాడు. దీని మీద మనం అందరము అన్నకు ఎల్లవేళలా రాగద్వేషాలు వదిలేసి జీతిన వాళ్ళైనా కానీ జీతకపోయినా కానీ కూడా ఎలక్షన్ జస్ట్ మన అధ్యక్షుని ఎన్నికల వరకే, కానీ మన మధ్యలో కాదు. ఎలక్షన్ అయిపోయింది, మనమంతా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ కలిసిమెలిసి మనము మన జాతిని అభివృద్ధి పరిచే విధంగా మనందరూ మీ అందరి సహకారంతో మరి 26 బస్తీల సహకారంతో మనం అందరం ఈ జాతిని మన సంఘాన్ని ఇంకా అంచెలంచెలుగా ముందుకు ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాదిగా, జై జై మాదిగా. ఈరోజు అరుంధతి సేవా మండలి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మిద్దె కృష్ణన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చూసి ఓటేసిండో దానికన్నా రెట్టింపుగా అన్నగారు వెళ్తారని మీకు ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. జై మాదిగా. మిద్దకృష్ణ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఓటర్ మహాశైలకు కూడా ధన్యవాదాలు. మరి ఇది రెండోసారి విన్నర్ కాదు, హ్యాట్రిక్ వచ్చే మూడోసారి కూడా హ్యాట్రిక్ కొడతాడు. ఎందుకంటే ఆయన చేసిన కృషి ఫలమే ఈరోజు మళ్ళీ గెలిపియడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మాట్లాడేది చాలా ఉంటుంది, చెప్పేది కొంచెమే ఉంటుంది. ఆయనకు మాత్రము ప్రేమ అభిమానంతో వేసిన ఓట్లే ఆయనకు రావడం జరిగింది. ఎన్ని అవకతవకలు ఉన్నా కూడా ఆయననే విన్నరు. అంతే, ఆయనకు తెలుసు ఎవరు మన వాళ్ళు ఎవరు దూరపు వాళ్ళు, కానీ అంత మాదిగ జాతి వాళ్ళమే అని ఆయన కూడా అందరి దగ్గర విలవడం జరిగింది. అందరు కలిసికట్టుగా పనిచేయడము 26 బస్తీలకు నేను ఏం ద్వారా నిరూపించుకుంటా అన్నాడు, అది తప్పకుండా నిరూపిస్తాడని మేమందరం కోరుకుంటున్నాము. కృష్ణన్న గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఆదిజాంబ సంక్షేమ సంఘం జియాగూడ ఇంద్రానగర్ సంఘం తరపు నుండి, అదేవిధంగా మా బస్సులో ఉన్నటువంటి 430 కడపల తరపు నుండి కూడా మన మధ్యకృష్ణ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా అయితే అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా యథావిధిగా జరగాలని మనస్ఫూర్తిగా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదేవిధంగా అన్నగారికి గుర్తు ఎవరిచ్చారో తెలియదు, కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారో లేకుంటే అన్నగానే పర్సనల్గా తీసుకున్నారో తెలియదు, కానీ కబ్సా సార్ ఏ విధంగా ఉందంటే ఒక ఛాయ్ చేయాలంటే నీకు పాలు కలపాలి, నీళ్లు కలపాలి, డికాషన్ కలపాలి. అన్న మనసు కూడా అలాంటిదే. కాబట్టి ఆ గుర్తు కంపల్సరీ అందరు ఇచ్చి గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు అనగా 5 తారీఖు 7వ నెల
చుడి బజార్ అరుంధత్ సేవక సంఘం మిద్దె కృష్ణ గారు 1 టైం ఫస్ట్, సెకండ్ టైం రెండో టైం అన్న గెలుపొందారు, విన్ అయ్యారు. మరి ఆయన విన్ అయిన కారణం కూడా ఒకటి ఉన్నది దాంట్లో. ఇందాక కప్పు శాస్త్రాలు అవన్నీ చెప్పారు, కానీ అన్న మనకు ఏం చేశాడు ఏం చేయలేదు ప్రతి ఒక్క గుండెలోనే ఉన్నది అక్కడ పక్కన. కాబట్టి ఈరోజు ఎవ్వరు చెప్పని వెడగా ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని మనకు మాదిగ సంఘ బంధుమిత్రులు అందరు కలిసి ఈరోజు అన్నకు ఓటేసి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు చూడు, అది నేను చాలా ఈరోజు గర్వపడుతున్నాను. ఎందుకంటే అన్న మంచి పనులు చేసాడు కాబట్టి. అదేవిధంగా ఆ అన్న ఏం చేశాడు ఎట్లా చేశాడు అనే విధంగా ప్రతి ఒక్క ముగ్గురు నిలబడితే ఆ ముగ్గురులో ఒక్కరు అన్న విన్నారంటే మీరు అందరికీ ప్రతి ఒక్కరికి మన చుడి బజార్ అరుంధత్ సేవక సంఘానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు వీళ్ళ బుద్ధి చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ మనిషి ఆయన మిద్దె కృష్ణ గారు మంచి పనులు చేశారు కాబట్టి అది అన్నకు అవకాశం ఇచ్చాము. అదేవిధంగా మీ అందరికీ వేసినందుకు ప్రతి ఒక్క మన యొక్క చుడి బజార్ సేవక సంఘం బంధుమిత్రులందరికీ ప్రతి ఒక్క ఓటర్స్ కానీ నా యొక్క ధన్యవాదాలు.